పరిశుద్ధ సువార్త వాక్య భాగంలో పరిశుద్ధైన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయంలో మొదటి నుంచి 8 వచనాలు చదువుతున్న సందర్భంలో మనకి అక్కడ ఒక సందర్భం కనబడుతుంది. యేసు ప్రభు అక్కడ వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. ఎంతమంది అక్కడ బహుజనులు అని రాయబడుతుంది. 8వ అధ్యాయం మొదటి వచనంలో ఆ దినములలో మరి ఒకసారి, అంటే అంతకుముందు కూడా చాలా సార్లు ఆయన సన్నిధానానికి అనేక మంది జనులు వచ్చారు. బహుజనులు అంటారు, సంఖ్య లేదు, లెక్క పెట్టలేనంతమంది వచ్చారు. బహుజనులు కూడి అందుకే పాడుకుంటాం కదా మనము, కూడి కొని ఉన్నాము సంఘా ప్రభో, కూడి కొని ఉన్నాము. అసలు ఈ పాడుకుంటేనే సంఘాల ఆరాధన ప్రారంభమయ్యేది కాదు. చాలా సంఘాలు నా చిన్నప్పుడు ప్రేమైన సంఘంలో దేవుడు సన్నిధానంలో కూడుకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. శరీరాహారం కొరకు నువ్వు క్రీస్తుని ఎదుగుతున్నావా, భౌతిక ఆహారం కొరకు వెతుకుతున్నావా? శరీరాహారం కొరకు క్రీస్తుని వెతుకువాడు ఎన్నడూ కూడా క్రీస్తుని వెతకడు, లోకంలో వెతుకువాడిగానే ఉంటాడు. ఇక్కడ మనం గమనిస్తే మాత్రం వచ్చిన ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననీయమియలేనందున యేసు తన శిష్యులను తన దగ్గర ఉంచాడంట. వారికి తిననీయమియలేనందున ఎందుకు? 3 రోజులు ఉన్నారు ఆయన దగ్గర. వాళ్ళందరూ కూడా 2వ వచనం చూద్దాం. జనులు నేటికి 3 దినముల నుండి నా ఇద్దరు ఉన్నారు, వారికి తినలేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను అన్నాడు. పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట, ఎక్సే మీటింగ్స్. 3 రోజులు కూడిక జరిగింది. ఆ కూడికలో బహుజనులు వచ్చారు. ఆహారం మీద వాడు దృష్టి పెట్టలేదు కదండి, ఆహారం మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు. యేసు ప్రభువు వాక్యం మీద వారు దృష్టి పెట్టారు. ఆహారం వలన మాత్రమే గాక దేవుని మాట నుండి వచ్చి ప్రతి మాట వలన నరుడు జీవించును. నిజమా కదా? చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ మాట రాయబడుతూ ఉంది. ఆహారము వలనే కనుక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను మార్చి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను అంటున్నాడు. నిజమే కదా? ఎన్నడెరుగని మన్నాతో, దేవుని వాక్యం అని మన్నాతో పోషించాడు. తన స్వరాన్ని వినిపించాడు. పరలోకము నుండి పదాజ్ఞలు వినిపించాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ ఆకాశం నుండి కురిపించిన మన్నాన్ని గురించి ఇక్కడ ఆయన మాట్లాడటం లేదు. ఆకాశం నుండి వినబడిన తన స్వరమును, ప్రభు యొక్క స్వరమును ఆయన అక్కడ వినిపించేస్తూ ఉన్నాడు. నిర్గమకాండం గ్రంథం మనం చదువుతూ ఉంటే, మనం 16వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ప్రజలు ఆహారం కొరకు కొంచెం వారు అలసట చెందుతూ ఉన్నారు. ఆహారం కావాలని వారు సొడుగుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఇక్కడ ఒక మాటను దేవుడు పలుకుతూ ఉన్నాడు. నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనంలో రాయబడుతూ ఉంది. ఏమంటున్నాడు దేవుడు? యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారంను కురిపించదును. ఆ 3వ వచనంలో 2-3 వచనాలు చదువుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఏంటి మాకు ఐగుప్తులో ఆహారం లేదనుకుని ఈ అరణ్యములు చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చారా అని అడుగుతూ ఉన్నారు మోషే ఆహారాన్ని. చాలా సందర్భాల్లో దేవుని వాక్యం నిమిత్తమై దేవుని ప్రజలు, సేవకులు ప్రజలను తీసుకొచ్చిన సందర్భంలో వారిని విమర్శిస్తూ ఉంటారు. కానీ జ్ఞాపకం చేసుకోవలసిన మాట ప్రభు చెప్తున్నాడు 4వ వచనంలో, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును. ఆయనకు తెలుసు నీకేమి ఇవ్వాలో. మనకి ఇక్కడ చదివితే మత్తయి సువార్తలో యేసు ప్రభు కొండల మీద ఉపమానంలో ఆయన ఆరోగ్యంలో అనేక సత్యాలను చెప్తూ ఉన్నాడు. నీ వస్త్రముల కొరకు, నీకు భౌతిక అవసరతల కొరకు నువ్వు చింతించొద్దు అంటున్నాడు. మత్తయి 6:31. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతపొకడి అన్యజనులు వీటన్నిటి విషయమై ఎవరు విచారిస్తారంట? అన్యజనులు విచారిస్తారంట. అందుకే నాకు చెప్పాను, అన్యజనుల వల్ల మీరు ఉండొద్దు. ఒకవేళ అన్యజనులు ఉన్నా సరే రక్త సంబంధికులు 30వ వచనంలో ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలని ఆయనకి తెలుసంట తండ్రికి. 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతకడి, అప్పుడు అవన్నీ మీకు ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని మొదలు వెతకాలంట. దేవుని సంగమ, ఆయన రాజ్యం ఎక్కడ ఉంటుంది? బైబిల్ చదివితే నీకు తెలుస్తుంది ఆయన రాజ్యం ఎక్కడ ఉంటుందో. ఆయన రాజ్యం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. ఆయన రాజ్యం మీకు ఎక్కడో కనపడదు, నీలోనే ఉంటుంది. ఆయన రాజ్యాన్ని వెతకాలని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్తావు? మీటింగ్స్కి వెళ్తావా, కూడికలకు వెళ్తావా? అక్కడ ఉంటుంది.
ఆళ్ళలో ఉంటుంది వచ్చినోళ్ళలో. నీళ్ళు లేకపోతే నీలో ఉండాలి. రాజ్యం ఎక్కడ ఉంటుందో తెలుసా? నీళ్ళలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఆయన సన్నిధానంలో మోకరించినప్పుడు, ఆయన సన్నిధానంలో ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధానంలో వాక్యమును ధ్యానం చేసినప్పుడు అప్పుడు నీలో రాజ్యం ఉంటుంది. అందుకే అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు నీ హృదయంలో ప్రభుకి స్థానం ఇయ్యి. నీ హృదయంలో ప్రభువుకు ధ్యానం చేసే అవకాశం నీ హృదయానికి నువ్వు ఇవ్వు. నీ హృదయంలో ఈ పాపం నిమిత్తమై, లోక భోగ భాగ్యం నిమిత్తమై నువ్వు చోటిస్తే నీ హృదయంలో దేవుని రాజ్యానికి చోటు ఉండదు. నువ్వు దేవుని రాజ్యాన్ని ఎక్కడ వెతకాలంటే నీ హృదయంలోనే వెతకాలి. దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనే తీసుకోవాలి. కొంతమంది చెప్పాను నేను మత్తయి సువార్త నుంచి అపోస్తలుల కార్యాల వరకు చదవమని. అలా చదువు చెప్పని కాదు, ఎందుకు చెప్పని తెలుసా? మత్తయి సువార్త నుంచి అపోస్తలుల కార్యాల వరకు మీరు ప్రతి నెలకి 3 సార్లు చొప్పున చదివితే ఖచ్చితంగా ఆ దేవుని రాజ్యం అనేది ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు. దేవుని హృదయం మీలో అది ప్రతిష్ఠించబడుతూ ఉంటుంది. యేసు ప్రభుని గురించి అవగాహన అనేది మీకు కలుగుతూ ఉంటుంది. ప్రియమైన సంఘం, రేపటిని గురించి నింపబడి రేపటి దినం దాని సంగతులని గురించి చింతించడం. ఏనాటికి ఆనాటికి చాలు అంటే ప్రసంగించు చాలు అంటున్నారా? ఈనాటికి ఆనాటికి చాలు. ఈనాటి వాక్యము అనుదిన ఆహారం మాకు అంటే భౌతిక ఆహారం దయచేయమని అడుగుతున్నామా? కాదు, దేవుని ఆహారం, అనుదిన ఆహారం. ఇదే అనుదిన ఆహారం. డైలీ బ్రెడ్ అంటే నువ్వు తినే అనుదిన ఆహారం కాదు. ఎందుకంటే పేపర్స్ అయిపోయింది, రొట్టె అయిపోయింది. నేను చెప్పాను నాకు లాస్ట్ వీకే చెప్పాను, సరిపోవు. నేను ఎప్పుడు స్పేర్ పట్టుకెళ్తాను కాబట్టి ఉన్నాయి. ఈసారి నేను తీసుకెళ్ళలేదు, ఇంకా తెచ్చుకుంటున్నారు కదా అని. ప్రీవెంట్ అమ్మా అయిపోయినా సరిపోదు కానీ అయిపోయింది నిజంగా. 10 గంట అయిపోయింది అక్కడ ప్రీవెంట్ సంగమా. ఎందుకు? అనుదిన ఆహారం లేదు అక్కడ. రొట్టె మనం సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు నీళ్ళు కొరత వస్తే ఎవరు ఇస్తారు? నువ్వు వెతకాలి, వెయిట్ చేయాలి, దేవుని సన్నిధానంలో మోకరించాలి, ఆయన సన్నిధానంలో దోచాడాలి ఆయన కొరకు. అప్పుడే అనుదిన ఆహారాన్ని నువ్వు హృదయంలో నువ్వు చేసుకుంటుకోగలుగుతావు. తన ఎద్దుకు వచ్చేవారిని ఆయన ఎన్నడూ కూడా ఆయన చూసి వేయవాడు కదా. అందుకనే మార్క్స్ ఆఫ్ రాజ్యంలో ఆయన ఎద్దకు వచ్చిన ప్రజలకు ఆయన ఆత్మీయ మన్నాను ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. అలాగే వారి యొక్క భౌతిక అవసరతను గురించి కూడా ఆయన చింతిస్తూ ఉన్నాడు. 2వ వచనంలో మార్క్ 8:2 జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసంతో తమ ఇంట్లోకి పంపివేసినట్లా మార్గంలో ఏమవుతారంట? వాళ్ళు మోర్చిపోతారంట. ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, ఇందాక నుంచి ప్రారంభం నుంచి దాహం వేస్తుంది. అడుగుదామనంటే ప్రసంగం కట్ అయిపోతుంది, అక్కడ ఆగిపోతుంది. అక్కడ నేను చెప్తూనే ఉన్నాను అలాగ వాక్యాన్ని. మోర్చిపోతారు ఎప్పుడు? నువ్వు నీళ్ళు తాగినప్పుడు, నువ్వు ఆహారాన్ని తినప్పుడు. కానీ దేవుని వాక్యమైన ఆహారాన్ని, దేవుని వాక్యం అనే పానీయాలను నువ్వు తాగినప్పుడు నీవు మోర్చిపోవు. ప్రియమైన సంగమా, ప్రభు ఇక్కడ వారి భౌతిక అవసరతల నిమిత్తమై వారి శారీర బలహీనతల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. పౌలు అందుకే అంటాడు కదా, రోమ 6:19 నీ శరీర బలహీనతను బట్టి నేను మాట్లాడుతున్నాను. అందుకని బోధకుడు కూడా ఆలోచించాలి. భోజన టైం ఎప్పుడు అవుతుంది. అందుకనే కూడికల్లో నేను టైం అంటే టైం అంతే, ఎక్కడైనా సరే టైం ముగించేస్తాను అంతే. ఇంకా పెద్ద లేదు, చెప్పనవసరం లేదు. ఇంకా టైం ఆ టైంకి అయిపోవాలి. సీతారామపురంలో కూడా అంతే, కూడికి స్టార్ట్ అయితే కరెక్ట్గా అయిపోతుంది మీటింగ్కి. పేమెంట్ సంగమా, దేవునికి కూడా తెలుసు మీరు భోజనం చేయాలి. చాలా మందికి వ్యాధిగ్రస్తులు ఉంటారు, షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, ట్యాబ్లెట్స్ చేసుకోవాలి కదా, అది కూడా ఆలోచించాలి. పేమెంట్ సంగమా, ప్రభు ఆలోచిస్తున్నాడు ఇక్కడ ఏ రీతిగా వారు మోసపోదేమో అని ఆలోచిస్తున్నాడు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. ఇప్పుడైతే మనకి బళ్ళు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. అప్పట్లో ఏమున్నాయి? నడుచుకుంటే వెళ్ళడం మీద గాడిదలు, గుర్రాలు, లేదా బళ్ళు. ప్రీమియర్ సినిమా రోజుకి నడిస్తే 30 కిలోమీటర్లు నడగలుగుతాం. బహు దూరం నుండి వచ్చారంట. అంటే ఎంత దూరం నుండి వచ్చి ఉంటారు వాళ్ళు. ప్రియమైన సంగమా, ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత వచ్చిన 4వ వచనంలో ఆయన శిష్యులు అంటున్నారు యేసు ప్రభుతో, అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడు ఎక్కడుండో రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలని ఆయన అడిగింది. చాలా పెద్ద సందేహం వచ్చేస్తూ ఉంటుంది యేసు ప్రభు సన్నిధానంలో ఉన్న వారికి. నేను చాలా విశ్వాసిని అంటారు, కానీ ఇటువంటి సందర్భంలోనే విశ్వాసం అనేది పరిశోధించబడుతూ ఉంటుంది. యేసు ప్రభు ఎదురుకుండా నేను ఉన్నాడు, ఆహారం ఇచ్చేవాడు ఆయనే. ప్రియమైన సంగమా, ఆయన్ని అడుగుతున్నారు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడు ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడు. అరణ్యం అనే ప్రదేశానికి హీబ్రూ అర్థం ఏంటో తెలుసా? మెద్బార్. మెద్బార్ అంటే అర్థం ఏంటో తెలుసా? అరణ్యంలో దేవుడు
మాట్లాడినాడు. నీ కష్టంలోనే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు సమృద్ధిగా ఉంటే నువ్వు దేవుడు లోపడతావేంటి? లోపడవు. అందుకనే కష్టం వస్తూ ఉంటుంది, అరణ్యం వస్తూ ఉంటుంది. అరణ్యంలోనే నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉండవు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో ఉన్నప్పుడే దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. శిష్యులు అంటున్నారు, ఈ అరణ్యంలో ఎవరు వీరికి రొట్టెలు తీసుకొని వస్తాడు? 40 సంవత్సరాలు దేవుడు వారిని అరణ్యంలో పోషించడం సంగతిని శిష్యులు మర్చిపోయారు. ప్రారంభంలో చెప్పారు. నిర్గమ 16:4 దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను వారి కొరకు ఆకాశం నుండి మన్నాను కురిపించదని అంటున్నాడు. అంతకు ముందు భాగంలో ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మేము అక్కడ చక్కగా ఐగుప్తులు బీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం రాసున్నాయి. అక్కడ చక్కగా మాట్లాడుతున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. పాపకి ఎలా ఉంటుందో తెలుసా? పాపం గుర్తు వస్తూ ఉంటుంది. వచ్చేసరి పాపకి విశ్వాసి గుర్తురాదు. అందుకనే గత జీవితాన్ని మర్చిపోవాలి, విడిచిపెట్టిన జీవితాన్ని మర్చిపోవాలి. ఎఫెసీ సంఘంగా అదే చెప్తున్నాడు, అన్య జనులు నడుచుకున్న రీతిగా మీరు నడుచుకున్నదని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నివసిస్తూ ఐగుప్తుల వరే ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి ఐగుప్తు జీవితాన్ని వారు అక్కడ విడిచిపెట్టడం లేదు. అందుకని దేవుడు అన్ని జీవితంలో వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు, నీతి మార్గంలో నడవడానికి. ఈరోజు నీళ్ళు అరణ్య జీవితం ఉంటే నేను నీతి మార్గానికైనా తెచ్చాను, నువ్వు మర్చిపోకూడదు. మాకు 8:4 మనం గమనిస్తే శిష్యులు ఆ రీతిగా అంటే, ఇంకొక మాట మనకి సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4-5 వచనాలు, అలాగే 18-23 వచనాలు చదువుతున్న సందర్భంలో కూడా అక్కడ ఒక భాగం ఒక రాయబడుతుంది. ప్రజలు ఆహారం కొరకు మాకు గొడుగుతూ ఉన్నారు. సంఖ్యాకాండం 11:4-5 మాకు మాంసం ఎవరు పెట్టుదురు అని ఏడుస్తూ ఉన్నారంట. మాంసం కొరకు ఏడుస్తున్నారు వాళ్ళు దేవుడి సన్నిధానంలో ఉండి. దేవుడు అంటున్నాడు 18-23 వరకు, నేను వారికి ఆహారం ఇస్తానంటే మోషే అంటున్నాడు, ప్రభా మా దగ్గర ఉన్న పశువులన్నీ మేము వధించి వారికి వడ్డించాలా? సముద్రంలో చేపలన్నీ తీసుకొచ్చి మేము వారికి వడ్డించాలా అని అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మోషే నా బాహుబలము తక్కువైనదా అని అంటున్నాడు. వాహే యోధిహే అని 4 అక్షరాలు హీబ్రూలో ఉంటాయి. వాహే యోధిహే, ఈ 4 అక్షరాలని యెహోవా అని రాస్తాం. యాహ్వే అంటాం. యెహోవా లేకపోతే యాహ్వే లేకపోతే యావే. ప్రియమైన సంగమా, జ్ఞాపకం చేసుకోండి, యోధ్ అనే అక్షరానికి బాహుబలం అని అర్థము. దేవుని యొక్క బాహుబలం ఎప్పుడు కూడా తక్కువ కాదు. నువ్వే తక్కువ చేసుకుంటావు దేవుడి బాహుబలాన్ని. ఆయన బాహుబలం ఎప్పటికీ కూడా తక్కువ కాదు. అరణ్యంలో కూడా ఆయన ఆకాశం నుండి ఆయన పూరేలను కురిపించాడు, మన్నాని వారికి అనుగ్రహించాడు. ప్రభు ఇక్కడ ఇప్పుడు చూద్దాం, మార్క్స్ 8:5 అంటున్నాడు. ఆయన ఏం జవాబిస్తున్నాడు? మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 అనేది పరిపూర్ణ సంఖ్య. నువ్వు వెతుకు, నీ దగ్గర ఉంటుంది ఏదో ఒకటి. ప్రియమైన సంగమా, ఆ 7 పరిపూర్ణ సంఖ్య అదే దేవుని వాక్యము. నువ్వు దేవుడికి ఇస్తున్న పరిపూర్ణ స్థితి. మీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నవి? ఈ రొట్టె ఆహారానికి, ఆత్మీయ ఆహారానికి సూచనగా ఉన్నది. వారు 7 అనేవి అన్నాడు. 6వ వచనం, అప్పుడు ఆయన నేల మీద కూర్చున్నాడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించడకై ఇప్పుడు నేల మీద కూర్చోమని చెప్తున్నాడు. ఆదికాండం 3:15-19 వరకు చదువుతున్న సందర్భంలో దేవుడు ఏమంటున్నాడు? నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. అతిక్రమం చేశాడు కాబట్టి నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే పోదు అంటున్నాడు. నీకు ముళ్ళ బదులు కష్టపోదులని మొడిపిస్తుందని అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభువే నేల మీద దిగి వచ్చాడు కదా. ఆయన నేల మీద దిగి వచ్చిన తర్వాత నేల శాపగ్రస్తంగా ఉంటుందా? ఉండదు. అందుకనే ఏ స్థలం అయితే శపించబడిందో ఆ స్థలాన్ని దేవుని ప్రజలు కూడుకునే మందిరంగా ఆయన మారుస్తూ ఉన్నాడు. నేల మీద కూర్చున్నాడని జనులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, విరిచి వడ్డించుడికి తన శిష్యులకి ఇచ్చాను. మత్తయి 26 చదువుతున్న సందర్భంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన రొట్టె తీసుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, విరిచి శిష్యులకి ఇచ్చాడు. ఇది నా శరీరము, దీన్ని మీరు పంచుకొని తినగానే. ప్రియమైన సంగమా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవునికి మనం చెల్లించవలసిన ఒక ప్రక్రియ. మనం తీసుకున్న రొట్టె ద్రాక్షరసం పేరు ఏంటంటే కృతజ్ఞతాస్తుతి. వాడుక భాషలో ఉన్నట్టుగా మనం తర్జుమా చేస్తే కృతజ్ఞతాస్తుతి అని అర్థం. సంస్కారానికి గల అర్థం యోకరిస్ట్ అంటారు దాన్ని. యోకరిస్ట్ అంటే థ్యాంక్స్ గివింగ్ అని అర్థం. నీ కుమారుడు నా కొరకు శిలువ మీద ప్రాణం అర్పించావు ప్రభావ, నీకు వందనాలు అని చెప్పి మనం ఆయన శరీరాన్ని రక్తాన్ని పూజించాలి. దాన్నే యోకరిష్టం అంటారు. ప్రియమైన సంగమా, కృతజ్ఞతాస్తుతి. ఆ స్థితిని నువ్వు కలిగి ఉండాలంటే పాపములకు దాసుడు కాకుండా నీతికి దాసుడుగా ఉన్నప్పుడు మాత్రమే నీ నోట్లో నుండి, నీ హృదయంలో నుండి ఆ మాట రాగలుగుతూ ఉంటుంది. ఇక్కడ శిష్యులు ఆ యొక్క రొట్టెలు తీసుకున్నారు. 7 రొట్టెల్ని వడ్డించడానికి
జనసమూహాలకు వడ్డిస్తూ ఉన్నారు. 7వ వచనం, కొన్ని చిన్న చేపలు కూడా వారి ఎదురుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించులని చెప్పాను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీద మిగిలిన ముక్కలు 7 గంపల నుండి ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి ధరోన్నత ప్రాంతాలకు వచ్చిన. ఈ భాగంలో మనం గమనిస్తే వడ్డించడానికి పదం కనబడుతుంది. 7 రొట్టెలు 7 గంపలు మిగిలినాయి. 7 గంపలు 4,000 మంది భుజించారంట. భుజించిన వాళ్ళ సంఖ్య కాదది, పురుషుల సంఖ్య మాత్రమే. స్త్రీల సంఖ్య ఎప్పుడు లెక్కించబడదు బైబిల్లో. చిన్నపిల్లల సంఖ్య ఎప్పుడు లెక్కించబడదు బైబిల్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఎప్పుడు కూడా స్త్రీల సంఖ్య లెక్కించబడలేదు. పురుషుల సంఖ్య మాత్రమే లెక్కించబడుతుంది. ఎందుకంటే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి. 4,000 మంది పురుషులు ఉంటే ఎంతమంది స్త్రీలు ఉంటారు? లెక్క ఎంతమంది ఉన్నారు? మనకి వాడి భాషలో చెప్తాను ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది రాయబడ్డారు. మిగతా స్త్రీల పేరు రాయలేదంటే, చిన్నపిల్లల సంఖ్య రాయబడలేదంటే లెక్క పెట్టలేనంత మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా. అందుకనే అందరికీ పంచక 7 గంపలు మిగిలినాయి అంట. 7 దేనికి సాదృశ్యంగా ఉంది? ఎన్ని ఖండాలు ఉన్నాయి మనకి భూమి మీద? 7 కదా. ఒక్కొక్క ఖండం ఒక్కొక్క గంపకి ఎవరు వెళ్ళారు? స్వార్థికులు, శిష్యులే. సినిమా ఈరోజు ప్రతి ఆదివారం కూడా అక్కడ మిగిలిపోయిన 7 మొక్కల్లో ఉన్న ఒక్కొక్క రొట్టెనే ప్రతి సంఘంలో, అది ఏ దేశమైనా, ఏ గ్రామం, ఏ పట్టణమైనా ఆయా సేవకుడి ద్వారా దేవుడు అదే కాలంలో పంచుతూ ఉన్నాడు. ప్రియమైన సంఘమా, ఆ మొక్కని ఈ రోజు భూమిని కూడా పూజిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనం అంటూ ఉన్నాడు, వారు భోజనం చేసి తృప్తి పొందిన మీద మిగిలిన మొక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది అంటారు. 4,000 మంది. కానీ స్త్రీలే ఎక్కువ ఉన్నారు అక్కడ, పురుషులే తక్కువే ఉన్నారు. చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఎప్పుడు చిన్న పిల్లల సంఖ్య, స్త్రీల సంఖ్య బైబిల్లో ఎప్పుడు రాయబడ్డది. కనాను, ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరి వచ్చే సందర్భంలో 6 లక్షల మంది అని రాయబడింది అక్కడ. ఎవరి సంఖ్య అది? 20 సంవత్సరాలు పైబడిన వారి సంఖ్య అది. స్త్రీల సంఖ్య రాయబడలేదు. మొత్తం ఎంతమంది దాటారు తెలిసారు? సముద్రాన్ని 40 లక్షల మంది దాటారు. 40 లక్షల మంది పైగా ప్రజలు దాటారు. కానీ 6 లక్షల మంది కాల్వలు మాత్రం అక్కడ రాయబడుతుంది. ఈరోజు సంఘంలో స్త్రీల సంఖ్య అక్కడ ప్రస్తావించబడకపోవచ్చు. ఇందాకేమోనన్ను ఆయన నృత్యమని పాల్పడ్డారు కదా, పాడండి సరే. అమూల్యమైన నృత్యమా, ఈ అమూల్యమైన ఆణిముత్యమైన సంఘంలో స్త్రీలు ఎక్కువ ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. ఈ రోజులో ఈ సంఖ్యలు అయితే రాయబడకపోవచ్చు, కానీ నువ్వు దేవుని దృష్టిలో విలువగలదానిగా ఉన్నావు. క్రీస్తు శిలువ అయితే ఎవరున్నారు తెలుసా? స్త్రీలే ఉన్నారు. శిష్యులందరూ పారిపోయారు. యోహన్ అక్కడే ఉన్నాడు. యేసుప్రభు బంధువు కాబట్టి, యేసుప్రభుని ప్రేమించాడు కాబట్టి మిగతా ఎవ్వరు లేరు. శిష్యులందరూ పారిపోయారు. ఎవరున్నారు? స్త్రీలే ఉన్నారు. ఇప్పుడు ముగింపులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే చివరిగా ఒక మాట చెబుతున్నాను, మనం రక్షించబడ్డామని పాపం చేయకూడదు. దేవుడు క్షమిస్తాడని చెప్పి మనము భ్రమపడద్దని వాక్యం చెప్తూ ఉంది. ఒకవేళ నీళ్ళు అటువంటి తప్పాలు ఉన్నాయా? దేవుడిని క్షమిస్తాడులే, ఎవరు చూడడం లేదు అనుకుంటున్నావా? దేవునికి లోపడమంటున్నాడు. పాపమని దాసత్వం నుండి విడుదల పడమని చెప్తున్నాడు. క్రీస్తు దాసత్వంలోనికి రమ్మంటున్నాడు. నీతిమంతుడిగా నువ్వు క్రీస్తు రక్తంలో కడుకోనమని చెప్తున్నాడు. నిత్య జీవం అనే ఫలం పొందుకోమంటున్నాడు. లేకపోతే నిత్య మరణం అనేది ఉందంటున్నాడు. ఆ నిత్య మరణంలో నీకు ఆహారం ఉండదు. అక్కడ దప్పిక ఉంటుంది, ఆహారం ఉండదు, ఆకలి ఉంటుంది, వేదన, పండుగ ఎవరు ఉండరు. కానీ ఏసీ ఎక్కడ ఉండడు, అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడ తృప్తి అనేది ఉంటుంది. అదే మార్క్స్వార్త చెప్తున్నాడు. ఆ రీతిగా దేవుని రాజ్యంలో మనం కొనసాగుతూ నిత్య జీవంలో ప్రవేశిస్తూ తృప్తిపరచబడిన వాళ్ళని ఆశీర్వదించబడదు గాక. సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయంలో తలంపులను కావులేండును గాక.